హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు నేను నా వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారి డెకరేషన్ కోసం నేను ఒక కాటన్తో ఒక మాలను కూడా ప్రిపేర్ చేశాను. దాన్ని కూడా ఈ వీడియోలో అటాచ్ చేస్తాను, చూసేయండి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫోటోకి పూలమాలలతో అందంగా డెకరేట్ చేస్తాం కదా. పూలమాలలతో పాటు ఇంకొంచెం బ్యూటిఫుల్ లుక్ రావటం కోసం నేను ఇలా కాటన్తో ఒక మాల ట్రై చేశాను. ఫస్ట్ అయితే మనం కాటన్తో ఇలా ఆ మాలను ప్రిపేర్ చేసుకోవాలి. 1 or 2 మీటర్స్ లెంత్తో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మాలకు సరిపోను లెంత్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి. మధ్య మధ్యలో బొట్లు పెట్టుకొని అది డ్రై అయ్యే వరకు కొంచెం టైము ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మాల మొత్తం కుంకుమ గంధంతో అలంకరించుకున్న తర్వాత అది డ్రై అయిన తర్వాత ఇలా రోల్లా మనకి చిక్కు పడకుండా ఇలా రౌండ్ పెట్టేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత ఆ మాలను స్ట్రైట్గా పెట్టేసుకొని మధ్య మధ్యలో ఫెవిస్టిక్ ఉంటుంది కదా, దానిని డాట్స్గా పెట్టేసుకొని మాలని మనం అటు సైడ్ ఇటు సైడు ఈక్వల్గా పెట్టేసుకోవాలి. ఫైనల్ అవుట్లుక్ అయితే మల్లె మొగ్గల్లా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మాల. ఎలా ఉందో చెప్పండి. ఇలా ఈ మాలతో పాటు ఈ వరలక్ష్మి వ్రతానికి కదంబాలు కూడా దొరికితే బాగుండు అని మనసులో చాలా కోరికగా ఉండేది. అవి కూడా అమ్మవారి అదృష్టం వల్ల నాన్న తీసుకొచ్చారు. ఇలా నా పూజనైతే సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన కదంబాలతో పూర్తి చేశాను ఈరోజు. పూజ అంటేనే చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగా లెగిసి నా వర్క్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. నీట్గా క్లీన్ చేసేసుకొని వాటికి పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. అలానే ఇంటి ముందు శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గుతో అలంకరించుకోవాలి. నేనైతే పిండి ముగ్గు వేయడం లేదండి. ఎందుకు అంటే మనం ఇంటి ముందు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, నాకు అది కాళ్ళ నిండా అంటుకొస్తుంది, ఇంట్లో చికాగ్గా ఉంటుంది అని నేను ఇలా శుద్ధని నానబెట్టేసుకొని మంచిగా ముగ్గు వేసుకుంటాను. అట్లా అయితే కాళ్ళకు అంటకుండా చాలా నీట్గా ఉంటుంది, చెరిగిపోకుండా కూడా ఉంటుంది. గుమ్మాలకి మామిడి తోరణాలు అలంకరించేసుకొని నెక్స్ట్ మనం పూజ చేసుకునే పూజాపీఠం ఉంటుంది కదా, దానికి పసుపు రాసి కొంచెం అలా ఆరపెట్టేసుకొని తర్వాత దానిపైన పిండి ముగ్గు వేసుకున్నాను. పూజాపీఠాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కలశం పెట్టుకుంటాం కదా, ఆ కలశం చెంబుని దీపారాధన కుందులు అన్నీ క్లీన్ చేసేసుకొని వాటికి కూడా గంధము కుంకుమతో అలంకరించి రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారి కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి స్టవ్ క్లీన్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకున్నాను. పూర్ణం బూరెల తర్వాత గారెలు వేసుకున్నాను. గారెలు తీసేసిన తర్వాత దద్దోజనం కోసం కర్డ్ రైస్ ప్రిపేర్ చేసి దాన్ని పోపు పెట్టేసుకొని తర్వాత శనగలు నానబెట్టుకుంటాం కదా, వాటిని కూడా పోపు పెట్టేసుకొని పరమన్నం పులిహోర ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. తులసి కోట దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చి వ్రతానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం కోసం మండపం పైన కొన్ని బియ్యము పోసేసుకొని దానిపైన పసుపు కుంకుమ వేసేసుకొని అమ్మవారి ఫోటోని పీఠం పైన పెట్టుకొని దీపారాధన కుందులలో ఒత్తులు వేసుకొని ఆయిల్ పోసుకొని వాటిని ప్రిపేర్ చేసుకున్నాను. అలంకరణ కోసం నా దగ్గర అయితే 2-3 సెట్లు ఉన్నాయండి దీపారాధన కుందులు. వాటిని పెట్టి అందంగా అలంకరించేసుకొని ఒత్తులు వేసుకొని కుందుల దగ్గర పువ్వులు అక్షంతలు వేసి మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాను. డెకరేషన్ కోసం నా దగ్గర ఉన్న వాటితోని అందంగా రెడీ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఆచమనం చేసుకొని దీపారాధన అయితే స్టార్ట్ చేసుకున్నాను. దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత నమస్కరించుకొని ప్రాణాయామం చేసుకొని కలశ పూజను స్టార్ట్ చేసుకోవాలి.
కలశ పూజ అయిపోయిన తర్వాత పసుపు గణపతిని చేసుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ్యే అని నమస్కరించుకొని పసుపు గణపతికి పూజని చేసుకోవాలి. పసుపు గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత షోడశోపచార పూజ మనం స్టార్ట్ చేసుకోవాలి. ధ్యానం, ఆవాహనం, సింహాసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రయుగ్నం, ఆభరణాన్ని, ఉపవీతం, గంధం, అక్షతాన్, పుష్పాన్ని వీటన్నిటితోని మనం పూజ చేస్తే దాన్ని షోడశోపచార పూజ కింద చెప్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత అదాంగ పూజ కూడా పూర్తయిన తర్వాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 పూలతో మన దగ్గర ఏ రకాల పూలు ఉంటే వాటితోని, పువ్వులు లేనప్పుడు మనం అక్షంతలు తీసుకొని కూడా అష్టోత్తరాన్ని ప్రారంభించుకోవచ్చు. నేనైతే ఈ వ్రతం కోసం ఫ్రెండ్ విజయవాడ వెళ్ళే పని ఉంటే తనని ఎర్ర గులాబీలు తీసుకురమ్మని చెప్పాను. తను తీసుకొచ్చారు. ఈసారి అయితే నేను ఇలా రెడ్ కలర్ గులాబీ పువ్వులతో అష్టోత్తరం చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ వరలక్ష్మి వ్రతానికి 108 కదంబాలతో ప్లాన్ చేసుకున్నాను. బట్ తీసుకొచ్చిన కదంబాలలో ఒక 10 ఫ్లవర్స్ తగ్గాయి. సో వాటిని అక్క నేను మణిదీప వర్ణనకు షేర్ చేసుకొని ఇలా కంప్లీట్ చేశాను. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూర్తయిన తర్వాత లక్ష్మీ స్తోత్రం చెప్పుకొని ధూపం, దీపం, నైవేద్యం, పానీయం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ ఇలా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఇలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత అదో తోరగ్రంథి పూజ అయిపోయిన తర్వాత దాన్ని చేతికి కట్టేసుకొని వ్రత కథ. ఈరోజు నేను మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉండి కొంచెం నా పూజ లేట్ అయింది. కానీ ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఎందుకు అంటే నేను పూజ లేటుగా స్టార్ట్ చేయడం వల్ల అక్క పూజ ఎర్లీగా అయిపోయింది. తను వచ్చి నాకు కథ బుక్ చదువుతూ నాతో పూజ చేయించారు. తోరం కూడా ప్రిపేర్ చేయించింది. అన్ని విషయాల్లో నాకు చాలా హెల్ప్ చేస్తుంది అక్క. ఈరోజు కూడా అక్క చేతుల మీదుగానే ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. శ్రావణ శుక్రవారం వ్రత కథ కూడా అక్కే చెప్పేశారు. ఆ కథ వినుకుంటూ పూజ ఈరోజు ఇలా పూర్తి చేశాను. పూజ పూర్తయిన తర్వాత మంగళహారతి, శ్రావణ శుక్రవారపు పాట ఇవన్నీ చక్కగా అక్క మొత్తం పాడేశారు. కానీ నాకు మాత్రం చాలా ఆకలి అవుతుంది. ఇలా అమ్మవారి పాటలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మణిదీప వర్ణన. ఈరోజు నాకైతే నాన్న కదంబాలు తీసుకొచ్చారు. ఆ కదంబాలతో మణిదీప వర్ణన ఇలా అయితే కంప్లీట్ చేశాను. నాతో పాటు అక్కకి కూడా కదంబాలు తీసుకొచ్చాను. ఫుల్ హ్యాపీ తను. సో ఇలా ఈరోజు నాకైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయ్యేసరికి 11 అయింది. సో కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు నా పూజ. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది. ఇలా కదంబాలతో నా మణిదీప వర్ణన పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ తాంబూలం తీసుకునే కార్యక్రమం ఉంటుంది కదా. మా ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తాంబూలం తీసుకొని కొంచెం అలా లైట్గా ప్రసాదం తీసేసుకొని నెక్స్ట్ మా ఇంటికి వచ్చేసాం. మా ఇంటి దగ్గర ముత్తైదువులకి బొట్టు, గంధం, పసుపు అవి పెట్టేసి తాంబూలం ఇచ్చేసి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకొని కొంచెం ప్రసాదం తీసేసుకొని తినుకుంటూ అలా కాసేపు కబుర్లు చెప్పేసుకున్నాం. పూజ అయిపోయిన తర్వాత కొంచెం టైం అలా కూర్చుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది.
ఇలా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకొని ఇలా మళ్ళీ ఈవినింగ్ టైం పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత మాకు దగ్గరలో ఇక్కడ ఒక అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్దామని అందరం ప్లాన్ చేసుకున్నాము. అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇలా నాకు తెలిసిన విధంగా అక్క చెప్పిన విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నా పూజ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఏమైనా చేయకపోయినా చెప్పండి, నేను నెక్స్ట్ టైం కంపల్సరీగా అవి చేయటానికి ట్రై చేస్తాను. నేను చెప్పాను కదా, ఇది అష్టలక్ష్మి టెంపుల్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడికైతే వచ్చేసాం. ఈవినింగ్ 6 అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని అష్టలక్ష్మి టెంపుల్ కదా, అష్టలక్ష్మి స్తోత్రం ఒకటి పఠించుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని చిన్నగా రిటర్న్ అయ్యాం. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇలా ఈ డే అయితే కంప్లీట్ చేసుకున్నాము. దిస్ ఈజ్ టుడే వరలక్ష్మి వ్రతం గాయస్. ఫ్రెండ్స్, మేమందరం ఇలా కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి ఒక సెల్ఫీ తీసుకొని చిన్నగా రిటర్న్ అయిపోయాం. బాయ్ బాయ్.